దర్శనం నాదనాదాంత పరివేషిణి వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని నాదనాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సముల్లాసిని సంగీత సాహిత్య సమలకృతి స్వరగాన పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలకృతే బ్రహ్మరసనాగ్రసంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిని బ్రహ్మరసనాగ్రసంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిని సకల సుఖరాసమోవేషిణి సర్వరసభావ సంజీవిని. గౌరీ భట్ల గుమ్మని గారి వేదిక, అష్టకాల వేదిక లాంటి ఇంతమంది మహనీయుల్ని తలచుకొని ఈ తెలుగు నేలపై పరిఢవిల్లిన ప్రకాశిస్తున్న అవధాన విద్య గూర్చి మరొక్కమారు పునరంకితమయ్యేందుకు సహకరించబోతున్న పెద్దలందరికీ దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక వ్యవస్థాపకులు మరుమాముల వెంకటరమణ శర్మ గారు, వారి సోదరుడు దత్తాత్రేయ శర్మ గారి పక్షాన హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, గత 3 రోజులుగా ముచ్చటైన సాహిత్యపు వేడుక, అద్భుత సాహిత్య వేదిక, అది సృజన గరిమతో పండించిన పెద్దలు, ఈనాటి త్రిభాషా మహాసహస్రావధాని శ్రీ ప్రణవపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారిని దంపతియుక్తంగా ఎంవి రమణ శర్మ గారు దంపతులు వేదికపైకి వారిని సాదరంగా తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
అమ్మ పాదాలకడ తల ఉంచితే చాలు, పదాలన్నీ తల వంచి పరిగెత్తుకొస్తాయి. అలాంటి అమ్మను నమస్కరించిన దంపతుల్ని మరోమారు ఆహ్వానిస్తూ ఇప్పుడు దర్శనం వ్యవస్థాపకులు ఈ కార్యక్రమాన్ని ఇంత భావరాగరంజితం చేసిన అందరికీ ఓ మరో కృతజ్ఞత చెప్పుకోవడానికి కూడా ఈ వేదికను వాడుకుంటూ ఒక 5 నిమిషాల్లో ఈ పాదపూజ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకొని సభా కార్యక్రమంలోకి ప్రవేశిస్తాం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద న శృణువన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతో. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు ఏతత్ సుముహూర్తకాలే వివ సంపృక్తో వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం వేదమనో నేత్రాటమనం కృత్వా కేశవాది చతుర్వింశతిమూర్తినే నమః. అద్య గురుపూజాం కరిష్యే. శోభతితౌ పూర్వసంకల్పితానుసారేణ గురువరేణ్యః పాదపూజాం కరిష్యే. సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. పవిత్రమమలం येन पूतस्तरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन पूत अतिपाप्मानमरातिन्दरेम. ॐ वेदमनोच्चाचार्योऽन्ते वासिनमनुषास्ति सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्यं प्रजातन्तं मा व्यवच्छेत्सि. सत्यान्न प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं कुशलान्न प्रमदितव्यं भूत्यैन प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यं देवपितृकार्याभ्यान्न प्रमदितव्यं. मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव. योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति. शरीरं सुरूपं यथा वा कळत्रं यशश्चारुचित्रं धनं मेरुतुल्यं गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किं. विदेशेषु मान्यः स्वदेशेषु धन्यः सदाचारवृत्तेषु मत्तो न चान्यः. गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किम्. अस्मद्गुरुभ्यो नमः. व्यासशङ्कररूपाय श्रीगुरुभ्यो नमः. एते गन्धाक्षतधूपदीपनैवेद्यताम्बूलनीराजनमन्त्रपुष्पप्रदक्षिण नमस्कारार्थं सकलोपचारार्थम् अक्षतान् समर्पयामि. सर्वोपचारपूजां समर्पयामि.
సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యతః సౌభాగ్యమస్యై ధత్వా యథాస్తం విపరేతనా. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. సా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. సభక్తికంగా సాగిన గురు సత్కార పూజ అనంతరం ఇప్పుడు అతిథుల వేదికపైకి ఆహ్వానించుకుంటున్నాం. సంగీత సాహిత్య సంస్కార ప్రసాదం, రోగ నిరోధక శక్త్యాత్మక ఔషధ ప్రసాదం డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని వేదికపైకి వేయించవలసిన సవినంగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రకాశం చేయటానికి ఈనాటి విశిష్ట అతిథులు బహుజన హితము బహుజన సుఖమైన ఆకాశవాణిని, సత్యశివ సుందరమైన దూరదర్శన్ను సవ్యసాచిలా జాతీయ స్థాయిలో నడిపించిన పెద్దలు, మరి మాటలో రాతలో చమక్కుల సాహిత్య సంగీత వాణ్యభిలాషులు రేవూరి అనంతపద్మనాభరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే నిలువెత్తు సృజన చేతనం, సాహితీ బోధన శోధన కేతనం ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారిని వేదికపైకి సవినంగా ఆహ్వానిస్తున్నాం. వరిష్ఠ పాత్రికేయులు అద్భుతమైన ఆలోచనతో మరి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని జనసామాన్యానికి చేరువుగా తీసుకెళ్తున్న పెద్దలు వనం జ్వాల నరసింహారావు గారిని వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాం. 3 రోజులు సాగిన ఈ మహోత్సవానికి దాదాపు శతావధానులు, అష్టావధానులు, అవధాన ప్రక్రియలో అందవేసిన వారు, అవధాన ప్రక్రియలో రంగప్రవేశం చేస్తున్నవారు, చేయాలనుకున్నవారు అందరూ అటు పృచ్ఛకులుగా కానీ లేదా కార్యకర్తలుగా కానీ పాల్గొనటం ఒక విశేషం. అలాంటి పెద్దలు శతావధానులు ఆముదాల మురళి గారు, అలాగే జిఎం రామశర్మ గారు, మద్దూరు సత్యనారాయణమూర్తి గారు, వారిని మీ కర్తాలోధన వేదికపై ఆహ్వానిస్తోంది దర్శనం. ఇక మనకు తెలుసు గత 3 రోజులుగా ఊపిరి సలపని ఈ వేదికను యూట్యూబ్లో సైతం అందరూ చూసుంటారు. చాలామంది, కొన్ని వేలాది మంది వీక్షించారు ప్రపంచవ్యాప్తంగా. ఈ కార్యక్రమాన్ని ఒంటి చేత్తో అంటారే అలా తన ఒంటి జిహ్వతో అద్భుతమైన అనుసంధానం చేసిన మరుమూల దత్తాత్రేయ శర్మ గారు ఈ అవధాన ప్రక్రియను పిల్లల్లో సైతం ఒక ఆసక్తి బీజాలు నాటేందుకు ఇదివరకు వారు అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. ఇక మంతెన శ్రీనివాసరాజు గారు, నలంద విద్యాలయ సంస్థల అధినేత, వారిని వేదిక ఆహ్వానిస్తోంది సవినయంగా. మనకు తెలుసు ఈ సమాజంలో ఇతర రంగాలు, అది సామాజిక సేవ అయినా లేదా క్రీడా రంగాలైనా ఇంకా వైజ్ఞానిక రంగమైనా మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అని ఉంటాయి. అయితే ఈ ఆంధ్ర భాష అవధానం వారు త్రిభాష, అంటే అన్ని భాషలకు మూలం ప్రణవనాదం అయితే అందుకే ప్రణవపీఠం వారు స్థాపించారు. అటు హిందీ, తెలుగు, అలాగే గీర్వాణ 3 భాషల్లో కూడా అంతే ఉత్సాహభరితంగా, అంటే సాహిత్యం పట్ల ఆసక్తి లేని వాళ్ళు కూడా సాహిత్యం కోసం చౌలూరించే వేదికను ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న ఈనాటి కథానాయకులు వద్దిపర్తి పద్మాకర్ అవధాని గారికి మరొక మారు మీ కరతాళతో
ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గీతామూర్తి గారు వివిధ సామాజిక సేవా సంస్థల్లో ముందు వరుసలో ఉంటూ ఈ దర్శనం కార్యక్రమాల్లో కూడా వారి సేవ ఎప్పుడు అందుతూ ఉంటుంది. గీతామూర్తి గారిని కూడా ఆహ్వానిస్తూ మరి ఇప్పుడు దర్శనం శర్మ గారు జ్యోతి వెలిగింప చేస్తారు. వరప్రసాద్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, ఆర్ఏపి రావు గారు, ఇంకా ఇతర పెద్దల చేతుల మీదుగా వనం వారు మరో మామూల ఒక పని చేపట్టాడంటే మరి మామూలా అన్నట్టు ఉంటుంది. అది గురువందనమైన, గురు సత్కారమైన, సంగీత సాహిత్య కార్యక్రమాలైన, ఇటు మనదైన భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక శక్తిని, అనురక్తిని కలగలిపి నిర్వహిస్తున్న వేదికలు ఎన్నో. ఓం అగ్నినాగ్ని సమిధ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యవాడ్జుహ్వాస్యః ఉద్దీప్యస్వజాతవేదో పఘ్నం నిరురుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే దీపరాజాయ నమః సకలోపచారార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి జ్యోతిష్మదీం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి జ్వలంతీం త్వా సాధయామి మల్మలాభవంతీం త్వా సాధయామి దీప్యమానాం త్వా సాధయామి రోచమానాం త్వా సాధయామి యజస్రాం త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి జాగ్రతీం త్వా సాధయామి. ఒక సాహిత్య జ్యోతి మరొక సాహిత్య జ్యోతికి వెలుగులు అందించాలని, ఇది నిరంతర వెలుగుల ప్రవాహంగా జీవ ప్రకాశ నదిలా సాగాలని ఆశిస్తూ ఇప్పుడు మిత్రులు శంఖానాదం చేస్తారు. గంటి నాగేశ్వరమ్మ గారు. श्रुतिमन्त्रनादविदितां शास्त्रार्थसंवेदिनीं नानादर्शनतत्त्ववाङ्मयघनां पौराणिकोक्तिप्रभाम् आलङ्कारिक काव्यमोदलसनाम् आत्मानुसन्धायिनीं श्रीमन्मानसहंसिका विहरणां श्रीमन्मानसहंसिका विहरणां ब्राह्मीं सदा भावये ब्राह्मीं सदा भावये ब्राह्मीं सदा भावये क्षीराब्धिप्रभवामनन्तवसुधां पद्मालयां वैष्णवीं
श्रीमच्चन्द्रसहोदरीं सकलदां सन्तानसम्पत्प्रदां स्वर्णालङ्करणोत्सवैकविदितां दारिद्र्यविध्वंसिनीं सौख्यानन्दविदायिनीं सुरुचिरां सौख्यानन्दविदायिनीं सुरुचिरां लक्ष्मीं सदा भावये लक्ष्मीं सदा भावये लक्ष्मीं सदा भावये श्रीदेवात्महिमालयप्रियसुतां श्रीशङ्करार्थाङ्गिनीं स्त्रीसौभाग्यविवर्धनां कुशलदां श्रीचक्रसञ्चारिणीं विश्वानन्दविधायिनीं शिवपदां सोमार्कनेत्रोज्ज्वलां पापध्वंसिकटाक्षदायकपरां पापध्वंसिकटाक्षदायकपरां गौरीं सदा भावये गौरीं सदा भावये गौरीं सदा भावये ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా. శ్రీ కొండగడప విద్యాసాగర్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి, వారిని దర్శనం వేదికపై సాదరంగా ఆహ్వానిస్తోంది. మన రాజభవన్లో కానీ సెక్రటేరియట్లో కానీ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ మరి సంగీత సాహిత్య సాంస్కృతిక వేదికలపై కూడా అంతే నిబద్ధతతో సేవ చేస్తున్న కె విద్యాసాగర్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ఇందాకే అనుకున్నాం ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్, అంటే అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ ఇది. ఒలింపిక్స్లో అయితే సెకండ్ల గడియారాన్ని బట్టి ఎంత వేగంగా పరిగెత్తే ఆ గోల్డ్ మెడలు లేదా సిల్వర్ మెడల్ ఫిక్స్ అవుతాయి. మరి ఇవాళ ఉదయం వారి అసాధారణంగా జరిగినటువంటి ఆ ధారణ, బహుశా మనం కూడా అలా గడియారం చేతిలో పెట్టుకొని చూస్తే అదొక రికార్డేమో. అలాంటి రికార్డులు స్థాపిస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మరి కార్యక్రమ నిర్వహణలో రికార్డులు స్థాపిస్తున్న దర్శన శర్మ గారి మాటలు. సభా సరస్వతికి నమస్కారం. దర్శనం 19వ వార్షికోత్సవ సంరంభంలో ద్విభాషా సహస్రావధాని ప్రణవ పీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అవధాన వైభవం, శతావధాన వైభవం ఈ 3 రోజుల్లో ఈ చారిత్రాత్మక తెలంగాణ సారస్వత పరిషత్తు దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో సహస్రావధానులు, శతావధానులు, వందలాది మంది అవధానుల సమక్షంలో, విద్వన్మూర్తులు, కవి పండితుల సమక్షంలో అద్వితీయంగా జరిగింది. దర్శనం 19వ వార్షికోత్సవానికి గురువుగారి 19వ శతావధానం ఒక చక్కని సందర్భం కలిసొచ్చింది. కన్నుల పండుగగా ఎంతో హృద్యంగా ఈ కార్యక్రమం 3 రోజులు, నిజంగా సంక్రాంతి ఇప్పుడే జరుపుకుంటున్నామా ఈ 3 రోజులు అన్న విధంగా అవధాన సంక్రాంతిగా సాగింది ఈ కార్యక్రమం. 19 సంవత్సరాల ప్రస్థానంలో దర్శనం సనాతన ధర్మ పరిరక్షణ కోసం ధర్మ ప్రచారం చేస్తూ, ధర్మ ప్రసారం చేస్తూ పత్రికా ప్రచురణ చేయడమే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలను ఒకవైపు చేస్తూనే మన భాష, దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు భాషకే సొంతమైన ప్రపంచంలోనే
ఒక భాషలో ఉన్నటువంటి ఒక వైవిధ్యమైన, ఒక భిన్నమైన, ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ అవధానం. ఈ అవధానాన్ని తెలుగులో శతాబ్దాల నుంచి ఈ అవధాన కళను ప్రాచుర్యం చేస్తూ పరిరక్షిస్తూ ఎందరో సహస్రావధానులు పెద్దలు గత 100 సంవత్సరాలుగా మనకు తెలిసిన చరిత్రలో ఈ అవధాన కళను అలా పర్యాప్తం చేస్తూ ఉన్నారు. కోలాచల మలినాథ సూరి గారి నుంచి మాడభూషి వెంకటాచార్య, తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, సివి సుబ్బన్న గారు, గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి, గుమ్మనగారి లక్ష్మీనరసింహ శర్మ, అష్టకాల నరసింహరామ శర్మ, ఇలాంటి వారు మత్సుకు కొందరు ఈ అవధాన కళలో ఎంతో ప్రాచుర్యం ప్రాభవాన్ని పొందినటువంటి మహానుభావులు. ఆ పరంపరలో ఇప్పుడు ఈ శతాబ్దంలో మనమంతా ఉన్న సమయంలో ఈ అవధాన కళలో అత్యద్భుతమైనటువంటి ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ అన్ని దేశాల్లో, ఖండాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఈ అవధాన కళలో తెలుగు భాషకు గౌరవాన్ని, వారికి కాదు గౌరవం వచ్చేది, తెలుగు భాషకు గౌరవాన్ని తీసుకొస్తున్నటువంటి మహానుభావులు త్రిభాషా సహస్రావధాని ప్రణవ పీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. ఇంతకుముందు రవీంద్ర భారతి వేదికగా, రవీంద్ర భారతి ప్రాంగణంలోనే ఘంటసాల వేదికగా, ఈ సారస్వత పరిషత్తు వేదికగా, తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా, గురుమదనానంద సరస్వతి పీఠం వేదికగా ఎన్నో శతావధానాలను ప్రతి సంవత్సరము దర్శనం వార్షికోత్సవం సందర్భంగా అవధాన సప్తాహాలను, అవధాన సప్తకం అనే పేరు మీద, అవధానాల హరివిల్లు అనే పేరు మీద ప్రతి సంవత్సరము 7 ఉద్దండులైన అవధానుల చేత అవధాన కార్యక్రమాలు నిర్వహించింది దర్శనం గత 19 సంవత్సరాల్లో. ఈ అన్ని సప్తాహాల్లో, హరివిల్లులో, సప్తకంలో గురువుగారు వద్దిపర్తి పద్మాకర్ గారు ఏలూరు నుంచి ప్రత్యేకంగా విచ్చేసి వారి యొక్క అవధాన ప్రాభవాన్ని, ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఎందరినో ప్రశంసలను పొంది మమ్మల్ని పునీతం చేశారు. ఆనాటి నుంచి ఈ 19 సంవత్సరాలుగా గురువుగారు దర్శనం మీద అవ్యాజమైనటువంటి వాత్సల్యంతో, ప్రేమతో, అనురాగంతో పత్రిక చిన్నదైన పత్రిక పవిత్రమైంది అనే భావతను వారు చూపిస్తూ పత్రిక ప్రారంభించిన నాటి నుంచి ఈనాటి దాకా దేవి భాగవతం రూపంలో, వెంకటేశ్వర స్వామి విలాసం రూపంలో వారు ధారావాహికంగా వారు ఎన్నో వ్యాసాలను మాకు అందిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా క్షణం తీరిక లేకుండా ఇలాంటి అవధాన కార్యక్రమాల్లో ఉన్న గురువుగారు అని పలకరించగానే అవ్యాజమైనటువంటి వాత్సల్యంతో వారు అనురాగాన్ని కురిపిస్తూ మాతో వారు అనేకమైనటువంటి మంచి విషయాలను పంచుకుంటారు గురువుగారు. అలాంటి గురువుగారికి ఈ 19వ వార్షికోత్సవంలో ఈ 3 రోజుల పాటు అత్యద్భుతంగా వందలాది మంది కవి పండితుల, అవధానుల యొక్క సమక్షంలో ఈ శతావధానాన్ని నిర్వహించుకునే భాగ్యం భాగ్యనగరం వాసులందరికీ కూడా అదృష్టం. దర్శనం పునీతమైంది. గత నెలలోనే 2023 చివర్లలో మహామహోపాధ్యాయ, సంస్కృత భాష కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి, జీవితాన్ని ధారపోస్తున్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ దోర్బల ప్రభాకర్ శర్మ గారికి 7 రోజుల పాటు సప్తాహ్నిక దీక్షతో 7 రోజుల కార్యక్రమాలను వేద, శాస్త్ర, జ్యోతిష, పురాణ సభలుగా నిర్వహిస్తే, చాగంటి కోటేశ్వరరావు గారు ఆ సప్తాహాన్ని ఆరంభిస్తే చివరి రోజు రవీంద్ర భారతి వేదికలో డిసెంబర్ 20-31న గురు సత్కారం రూపంలో అద్వితీయంగా కార్యక్రమం ముగిసింది. నెల కాలేదు, 30 రోజులు కూడా ముగియలేదు. మళ్ళీ గురువుగారి యొక్క, వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి యొక్క శతావధానాన్ని, వారి 19వ శతావధానం మన 19వ వార్షికోత్సవాల సంరంభంలో నిర్వహించుకునే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. ఆ అవకాశాన్ని సొంతం చేసుకున్న దర్శనం పరివారం అంతా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇలా సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తున్నటువంటి జగద్గురువులు
ధర్మాచార్యులకు గురువందనం పేరు మీద ప్రతి సంవత్సరం లలిత కళాతోరణంలో చతురామ్నాయ పీఠాల జగద్గురువులతో పాటు దశాబ్దాలుగా తమ జీవితాన్ని ధర్మం కోసం, నిత్య అనుష్ఠానం కోసం, తపస్సు కోసం ధారపోస్తున్నటువంటి గురువులందరినీ భాగ్యనగరానికి రప్పించి లలిత కళాతోరణం వేదికగా వేలాది మంది భక్తజనుల సమక్షంలో గురువందనం అనే ఒక కార్యక్రమాన్ని 19 సంవత్సరాలుగా నిర్వహిస్తుంది దర్శనం. ఇక ఆధ్యాత్మికత, ధార్మికత, పురాణాలు, ధర్మ ప్రచారం, భాష, ఇవన్నింటి విషయాల్లో కృషి చేస్తున్నటువంటి గురుదేవులకు, ఆధ్యాత్మిక ధార్మికవేత్తలను గురు సత్కారం పేరుతో దర్శనం ప్రత్యేకంగా సత్కరిస్తుంది. మనం చూస్తున్నాం, దశాబ్దాలుగా నేను పాత్రికేయుడిగా ఒక 30 ఏళ్ళు ఈనాడులో పనిచేశాను. ఎక్కువ కాలం ఆంధ్రజ్యోతిలో కొద్ది కాలం పనిచేశాను. చాలాసార్లు లలిత కళాతోరణంలో చూసేవాడిని, ఇలాంటి వేదికల మీద చూసేవాడిని. ఓ సినిమా నటుడిని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని, స్వర్ణ కంకణాలని, వారికి అనేక విధాలుగా అట్టహాసంగా, వైభవంగా వారు ఆ కార్యక్రమాలను చేస్తుంటే, మన భాష కోసం, మన ధర్మం కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేస్తున్న యతీశ్వరులు, ధర్మాచార్యులు, ఆధ్యాత్మిక ధార్మికవేత్తలను ఇంతకన్నా గొప్పగా ఎందుకు సత్కారం చేయకూడదు? వీరు కదా కథానాయకులు, వీరు కదా ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు, వీరు కదా కుటుంబాలను పడంగా పెట్టి ధర్మం కోసం ముందుకు వెళ్తున్నవారు. వీరిని గౌరవించాలి. వీరిని గౌరవిస్తేనే మన యొక్క హిందువులుగా, ఆస్తికులుగా, సనాతన ధర్మాన్ని పరిరక్షించే వారిగా అది మన ధర్మమని భావించి దర్శనం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ అప్రతిహతంగా సాగిస్తూ వస్తుంది. ఈ సంవత్సరం 2024లో గురువుగారితో శతావధానం కలిసి ఈ గురు సత్కారం నిర్వహించుకునే అవకాశం, డబల్ ధమాకా అంటారు కొన్ని ప్రాడక్ట్ విషయంలో కూడా, కొన్ని అలాంటి అద్భుతమైనటువంటి 2 రకాల కార్యక్రమాలను నిర్వహించుకునే అవకాశం గురువుగారు మాకు అందించారు. అది సుకృతమంటూ వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, జీవితంలో ఇది ఒక మరచిపోలేని ఘట్టంగా దర్శనం చరిత్రలో, దర్శనం ప్రస్థానంలో మిగులుతుందని భావిస్తూ, ఈ సంవత్సరం కూడా, వచ్చే సంవత్సరం గణపతి సచ్చిదానంద స్వామి గారికి గురువందనం, మాడుగుల నాగపణి శర్మ గారికి గురు సత్కారం మొన్న ఇక్కడే ఆరంభం రోజు ప్రకటించుకున్నాం. నాగపణి శర్మ గారు జ్యోతి ప్రకాశం చేసి ప్రారంభించారు. ఆ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ, దాదాపు 230 నెలవారీ సంచికలు 19 సంవత్సరాలుగా 35 దాకా ప్రత్యేక విశిష్ట సంచికలను ప్రచురించినటువంటి దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సనాతన ధర్మం కోసం ఒక నమ్మిన విలువలతో, ఉత్తమ విలువలతో, సంస్కార సమాజం కోసం తన వంతు కృషిని సాగిస్తోంది. ఇక్కడున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కింద ఆసీనులైనటువంటి విద్వన్మూర్తులు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నటువంటి అనేక మంది ఆస్తికులు ఆదరించి ఇలాంటి పత్రికలు సమాజంలో ఇంకా కొనసాగాలి, ఉండాలి, ధర్మ ప్రచారం కోసం మీ అందరి తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ, నిబద్ధతతో, అంకిత భావంతో ఈ కార్యక్రమాలను, ఈ పత్రికా ప్రచురణ ముందుకు సాగిస్తాను కోరుకుంటూ, సదా మీ ఆశీర్వాదాన్ని, ఆశీస్సులను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రతిధ్వనించిన ప్రతి పదం వెనక ఒక తపన ఉంటుంది. అందుకే 19 ఏళ్లుగా మరి భారతీయ ధార్మికత దర్పణం మా దర్శనం అని ధైర్యంగా సాగుతున్న మరుమాముల వెంకటరమణ శర్మ గారిని మీరంతా ఆశీర్వదించాలని, అభినందించాలని ఆశిస్తూ, తమ్ముడు దర్శనం, అన్న మార్గదర్శనం దత్తాత్రేయ శర్మ గారు. నమస్సభాయి. మా తమ్ముడు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏమీ లేదు. నిజం చెప్పాలంటే అన్ని విషయాలు దాదాపుగా సమగ్రంగా తెలియజేశాడు. ఇవాళ ఈ సభ చూస్తూ ఉంటే ఈ 3 రోజులుగా సాహిత్యమంతా ఇక్కడే అమ్మవారి రూపంలో తాండవం చేస్తుందా అనిపించింది. అవధాని గారి అద్భుతమైనటువంటి ధారణ విన్న తర్వాత అమ్మవారి లీలా లాస్యాన్ని తిలకించి పులకించామా అని అందరి హృదయాలు అనిపించింది. అందుకు మీ అందరి కరతాళ ధ్వనులే సాక్షి. తిరుపతి వెంకట కవుల వారు చెప్పిన ఒక పద్యం నాకు ఈ సందర్భంగా గుర్తొస్తున్నది. ఎక్కడ చూచినన్ కవులే, ఎక్కడ చూడ శతావధానులే, ఎక్కడ చూడ ఆశు కవులు,
ఎక్కడ చూడ ప్రబంధకర్తలే దిక్కరులంచు పేర్వడిన. ఇక్కడ ఒక చిన్న మాట మారుస్తున్నాను. దిక్కరులంచు పేర్వడిన తీరున శ్రీకర వద్దిపర్తిచే ప్రక్కల నెల్ల నీ కడుపు పండినదమ్మ తెలుగు దేశమా. ఈ 3 రోజుల పండుగ చాలా ముచ్చటైన పండుగ, అద్భుతంగా సాహిత్యం నిండుగా ప్రవహించిన పండుగ. ఈ అవధానంలో శతావధానంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. బహుశా సాహిత్య చరిత్రలో ఇది లిఖించదగిన అవధానం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొత్తం 25 మంది అవధానులు ఈ సభలో పాల్గొన్నారు. అంటే 100 మంది ప్రాస్తికులైతే 25 మంది అవధానులే. మరొకసారి చప్పట్లు కొట్టే మాట చెప్తాను. ఈ 25 మందిలో 15 మంది శతావధానులు. ఇదొక రికార్డ్. తర్వాత 2 సహస్రావధానులు. 2 సహస్రావధానులు అంటే ప్రారంభం చేసింది నాగమణి శర్మ గారు, అవధాని గారు సహస్రావధాని. వారు 1250 అష్టావధానాలు చేసిన వారు. అష్టావధానాలు మామూలుగా అక్కడ ఇక్కడ చేసింది కాదండి. సప్తఖండాలలో అష్టావధానాలు చేసిన అవధాన విశ్వ గురువులు వారు. అనేక జంట అవధానాలు చేశారు. నేను రాసుకున్నప్పుడు 18 శతావధానాలు చేశారన్నాను, ఇప్పుడు 19 శతావధానాలు చేశారు. వారి లక్ష్యం 25 శతావధానాలు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని. ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరం వరకల్లా 25 శతావధానాలు పూర్తి చేస్తారు. శతావధానాలు 25 పూర్తి చేస్తే 25 శతావధానాలు చేసిన వారు ఇంతవరకు లేరు. అదొక రికార్డు. ఇక ఈ సభలకు ప్రారంభ సభ నుంచి ఇప్పటిదాకా ప్రతి సభకు ఒక మహాత్ముని పేరు పెట్టుకున్నాం. అది మా సోదరుడు ఉటంకించాడు. మల్లినాథ వేదిక దగ్గర నుంచి మొదలు పెడితే ఈ సభ ఇది అష్టకాల వేదిక. ఇటీవలే సరస్వతి మాతృ సన్నిధానానికి వెళ్ళిపోయిన అష్టకాల వారిని సంస్మరించుకుంటూ ఈ వేదికను అష్టకాల వారి వేదికగా నామకరణం చేసుకున్నాం. నిన్న అష్టకాల వారి కుమారులు వేదికపైకి విచ్చేసి వారు సత్కారం అందుకున్నారు. కృతజ్ఞతాపూర్వకంగా వారికి అందజేశాం. తర్వాత ఇక్కడ ఈ 3 రోజుల పాటు అత్యద్భుతంగా ఈ కార్యక్రమంలో ఎక్కడ ఒక్క నిమిషం వృధా కాకుండా, అంటే వారు నిర్దేశించుకున్న సమయం 2 రోజుల పూర్తిగా పూరణ కోసం 2 రోజులు. ఒక రోజు ఉదయం మొత్తం ధారణ కోసం, ఇది నిర్దేశిత లక్ష్యం. కానీ ఒక రోజులోనే దాదాపుగా 90 అంశాలు పూర్తి చేసేసారు. మత్సుకు కొన్ని ఉంచి తెల్లవారి మిగతా పూరణలు ధారణలు చేశారు. ధారణ ఒక రోజంతా ధారణకు మధ్యాహ్నం దాకా పెట్టుకోవాలి. కానీ మీరంతా గమనించారు, 30 నిమిషాల లోపలనే మొత్తం ధారణలు పూర్తి చేసేసారు. ఏ రకంగా చూసినా ఇది నిజంగా అనేక రికార్డులకు ఎక్కే విషయం. అవధానం అన్నది అది సాధనాత్ సాధ్యతే సర్వం కావచ్చు, కానీ అపారమైనటువంటి దైవీకృప ఉన్నవారు అవధాని గారు. హిమాలయాల్లో చిన్నతనంలోనే హిమాలయాల్లో కేదార్నాథ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ శంబల దాకా వెళ్ళి అక్కడ మహామహితాత్ములను కలుసుకొని చిరంజీవుల దర్శనం చేసుకొని మంత్ర సిద్ధులైనటువంటి వారి ద్వారా ఆ ఔషధాలను మూలికలను ఉంచి అంతటి చలిని జయించి అక్కడ తపస్సు చేసి ఆ శివుణ్ణి మెప్పించి ప్రత్యక్షం చేసుకొని వచ్చినారు కనుకనే వారు ఇంత అద్భుతాలు చేయగలుగుతున్నారు. ఇదే కాకుండా ప్రతి ప్రవచనం వారిది అత్యంత రామణీయకంగా ఉంటుంది. అవధానులందరూ కూడా సాధారణంగా కవులే ఉంటారు, కానీ అష్టాదశ పురాణాలను పుక్కిట పట్టినటువంటి అభినవ శుకులు మన అవధాని గారు. మీరు ఎటువంటి ప్రాశ్నికులు ఎంత దుష్కరమైన క్లేశమైన సమస్య కానీ దత్తపది కానీ ఇచ్చినా వారి ముఖంలో ఇంత విసుగు కానీ
అలసట కానీ లేకపోతే శ్రమ పడుతున్నట్టు కానీ కనపడకుండా హాయిగా అలవోకగా పూర్తి చేస్తారు. దాన్ని అత్యద్భుతంగా పూర్తి చేస్తారు. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి పాండితీ గరిమ వల్ల అప్పటికప్పుడు ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. అందువల్ల అష్టాదశ పురాణాలు, భారత, భాగవత, రామాయణాదులన్నీ కూడా వారి కంఠస్థం కనుక అలా చేయగలుగుతున్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ అవధానంలో పాల్గొన్న మనమందరం ధన్యులం. ఈ 3 రోజులు ఈ తెలుగు పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ధన్యులు. ఈ అవధానం చూసిన వాళ్ళు ధన్యులు. ఈ అవధానాన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వీక్షిస్తున్న వారు కూడా ధన్యులు. ఇది దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక చేస్తున్న కార్యక్రమాల్లో నా భూతో నా భవిష్యతి అనిపించేటువంటి ఒక అద్భుతమైన ఘట్టం. ఈ ఘట్టంలో పాలు పంచుకునే భాగ్యం నాకు కూడా లభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్సు. ఖండాంతర ఖ్యాతిగాంచిన విద్వాన్ భాండారం వారికి ఇప్పుడు గురు సత్కారం దర్శనం సాదరంగా సప్రేమగా నిర్వహిస్తోంది. గురు దంపతుల్ని సన్మానం అందుకోవటానికి ఆహ్వానిస్తున్నారు ఎంవి రమణ శర్మ గారు. శాలువాతో, గజమాలతో, మరి కిరీట ధారణతో, అలాగే నూతన వస్త్ర బహుకరణతో, ధార్మిక వరేణ్య బిరుదు పత్ర ప్రదానంతో, అభినందన పత్ర ప్రదానంతో, జాతీయ పతాకాన్ని కూడా అందచేయటం ఒక విశేషం. అలాగే స్వర్ణ కంకణం, మరి నగదు పారితోషికం. ఇది ముందుగా వరప్రసాద్ రెడ్డి గారు, ఆర్ అనంత పద్మనాభరావు గారు, ఇద్దరు పెద్దలు కట్టిన ఒకే గూటిలోన చేరుతున్న జంటలాగా ఇదిగో ఒకే శాలువాతో దంపతి సత్కారం. అవధానంలో ఎన్ని ప్రక్రియలు ఉంటాయో మరి గజమాల్లో కూడా అన్ని వర్ణాలు ఉన్నాయి. విద్యాసాగర్ గారు, అలాగే వనం జ్వాల నరసింహారావు గారు. ఆచార్య శివారెడ్డి గారు, ఫలపేటిక ఆంజనేయ శర్మ గారు, రాచర్ల రవిచంద్ర గారు, మరి వరప్రసాద్ రెడ్డి గారు స్వర్ణ కంకణాన్ని అలంకరింపజేస్తారు. ఇప్పుడు సౌజన్యమూర్తి భారతీయ సాంస్కృతిక తపన అణువణువున ఉన్న సేవాదీప్తి వరప్రసాద్ రెడ్డి గారు 1,16,000 రూపాయల పారితోషికాన్ని సాదరంగా సమర్పిస్తున్నారు. ఇప్పుడు పూలవాన కురుస్తుంది, మీ చప్పట్ల వాన కొనసాగుతుంది.
పెద్దల్ని వారి వారి ఆసనంలో ఆసనాలు కావాల్సిందిగా మనవి చేస్తోంది నిర్వాహక సంస్థ. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో త్రిభాషా మహాసహస్రావధాని శ్రీ ప్రణవ పీఠాధిపతులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 19వ శతావధాన విజయోత్సవ సందర్భంలో గురు సత్కారంతో పాటు అందజేస్తున్న కొద్దిసేపు మంగళధ్వనులు వాయిస్ తగ్గించండి. మంగళధ్వనులు ధార్మిక వరేణ్య బిరుద ప్రదానం. సన్మాన పత్ర రచన మరుమావుల దత్తాత్రేయ శర్మ గారు. పఠనం భవదీయ ముడిపల్లి దక్షిణామూర్తి. అభినవ శుకునిగా, ప్రవచన చక్రవర్తిగా, ధారణ చిత్రగుప్తునిగా, ధారణా వేదావధానిగా, సప్తఖండ అవధాన సార్వభౌమునిగా, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జూనియర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి అనేక ప్రపంచ రికార్డులను సొంతం చేసుకొని విశ్వవ్యాప్తంగా సప్తఖండాల్లోని 20 దేశాల్లో 1244 అష్టావధానాలు చేయటం. ఈ 1244 అన్న తర్వాత నేను చిన్న గ్యాప్ ఇచ్చాను, మీరు చప్పట్లు కొడతారన్న. 1244 అష్టావధానాలు చేయటం, అది చప్పట్లకు మరో అవకాశం కూడా ఉందండి. 35 నిమిషాల్లో 75 పద్యాలు ధారణ ప్రదర్శించడం వంటి అనేక రికార్డులను సృష్టించి అష్టాదశ మహాపురాణాలను సంపూర్ణంగా ప్రవచనాలతో 337 భాగవత సప్తాహాలతో లెక్కకు మిక్కిలి ధార్మిక ఆధ్యాత్మిక ప్రవచనాలతో నడాడే సరస్వతి స్వరూపంగా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన గురువర్యులు ప్రణవ పీఠాధిపతులైన త్రిభాష మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారికి దర్శనం 19వ వార్షికోత్సవ సందర్భంగా ధార్మిక వరేణ్య బిరుదు స్వర్ణ కంకణ సమర్పిస్తూ సభక్తికంగా సన్మానిస్తున్నాం. జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వర. మరుమామల వెంకటరమణ శర్మ. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంపాదకులు. ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం. సరస్వతీపుత్రులు బ్రహ్మశ్రీ వడ్డిపర్తి పద్మాకర్ గారికి ధార్మిక వరేణ్య అన్న బిరుదుని దర్శనం వారు ఆపించారు. వారికి సభక్తికంగా జయ హో ధార్మిక వరేణ్య, జయ హో ధార్మిక వరేణ్య. వేదికపై ఉన్న అతిథులందరూ
జయ హో ధార్మిక వరేణ్య, జయ హో ధార్మిక వరేణ్య, జయ హో ధార్మిక వరేణ్య. స్వతంత్ర భారత అమృతోత్సవాలు మరి ఇంకా గణతంత్ర దినోత్సవ సంబరాల ఆనందంలో ఉన్నాం. అదిగో జాతీయ పతాక బహుకృతి. మన భారతీయ జాతి పతాకను మరి 1244 అవధానాలతో 20 దేశాల్లో ఎగిరేసినందుకు అందజేసిన జాతి డాక్టర్ నాయుడు గారు, డాక్టర్ జయశంకర్ గారు. ఇప్పుడు అతిథి సత్కారం, అది తరగతి గది అయినా లేదా సమావేశ మందిరమైనా బహిరంగ సభ అయినా రసజ్ఞుల స్పందనతోటే అది సజీవంగా కళకళలాడుతుంది. చర్యకు ప్రతిచర్య సమానం అన్న న్యూటన్ 3వ సూత్రం అన్నిటా వర్తిస్తుంది. బహుశా గత 3 రోజులుగా ఇందాకే దత్తాత్రేయ శర్మ గారు చెప్పారు, 40 మంది అవధానులు, అందులో 15 మంది శతావధానులు. అంటే ఇక్కడ రసజ్ఞ ప్రేక్షకులు వేదికకి ఎదురుగుండా ఉండే సభాగారం కూడా వేదిక అంత సమర్థమైంది, అంతే శోభాయమానమైంది. ఇప్పుడు కూడా సభలు కూడా చాలామంది అవధానులు ఉన్నారు. మరి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాం. మరి నిన్న మొన్న ఈరోజు కూడా అష్టావధానులు శతావధానులు మరి పెద్దలు ఎంవి పట్వర్ధన్ గారు ఇంకా ఎందరో ఉన్నారు. వారందరూ ఇప్పుడు అతిథి సత్కారం, ఇంకా ఎందరో అష్టావధానులు శతావధానులు ఉన్నారు. వనం జ్వాల నరసింహారావు గారు, విద్యాసాగర్ గారు. ఎంవి రమణ శర్మ గారి నిర్ణయం వేగమే, ఆచరణ వేగమే, ప్రతి పని ఒక యాగం. ఇప్పుడు క్లుప్త సుందర అభినందన సందేశాలు వేదికపైన పెద్దలందరి చేత ఆచార్య ఏలూరి శివారెడ్డి గారిని వారి అభినందన అందించేందుకు సగర్వంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దర్శనం వారి నిర్వహించిన ఈ కార్యక్రమాలు శతావధానం ప్రదర్శించిన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారికి, వారి శ్రీమతి గారికి, వేదిక మీద ఉన్న తక్కిన పెద్దలకందరికీ మీ అందరికీ నమస్కారం. మొట్టమొదట దత్తాత్రేయ శర్మ గారు వారి సోదరులు కలిసి నిర్వహించినటువంటి ఈ శతావధాన సభ వల్ల మా పరిషత్తు ప్రాంగణ రసప్లావితమైంది. అందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అవధానం ఆంధ్రుల సొత్తు. అవధానం ఒక మహా సారస్వత యాగం. అవధానాన్ని ఆంధ్రులు తప్ప భారతదేశంలో ఎవరూ ఇంత గొప్పగా చేయలేరు. డాక్టర్ పద్మాకర్ గారు వారి 1-2 అవధానాలలో పాల్గొన్నాను చాలా కాలం క్రితం.
ఆశువుగా సంస్కృతాంధ్రపద సమ్మేళనంతో చంద ప్రకల్పమైన వేగంతో చమత్కార భూయిష్టంగా ఒక విషయాన్ని పద్య రూపంలో చెప్పడం అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య. నిజంగా ఈరోజు సంప్రదాయ కళలకు సంప్రదాయ సాహిత్యానికి ఆదరణ తగ్గిపోయింది. బహుశా వారు ప్రదర్శించిన ఈ అవధాన విద్య వల్ల ఎంతోమంది ఉత్తేజితులవుతారు. మన తెలుగు సంస్కృతం చాలా గొప్ప భాషలు. అది మనం చెప్పడం కాదు, దాన్ని గురించి తెలిసిన వారు అన్న మాటలు. వీరు అవధానం చేయడం అంటే అవధానం వెనకట్లాగా తిరుపతి వెంకట కవుల కాలంలాగా ఒక సంప్రదాయానికి సంబంధించింది కాదు. ఈరోజు సామాజిక సమస్యలు మొదలుకొని రాజకీయాల వరకు అన్నింటినీ సమాయత్తం చేసుకొని అన్నింటినీ ఆకలింపు చేసుకొని చేస్తున్న ఈ శతావధానం వారు 19 శతావధానాలు చేశారు. అష్టావధానాలు అలవోకగా చేశారు, సహస్రదానాలు కూడా చేశారు. అందులో వీరి ఈ అవధానంలో సహస్రదానులు పాల్గొన్నారు, శతావధానులు పాల్గొన్నారు, అష్టావధానులు పాల్గొన్నారు. చాలా గొప్ప విషయం. నాకు ఈరోజు పరిషత్తు ప్రాంగణంలో అన్నీ కొంచెం నూతనత కలిగినటువంటి ముఖాలు కనిపిస్తున్నాయి. మీకందరికీ పరిషత్తు పక్షాన మేము స్వాగతం చెప్తున్నాను. వారి అవధాన విద్య ఈ ప్రాంగణాన్ని పులకింపజేసినందుకు వారికి, కార్యకర్తలకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. తెలంగాణ సారస్వత పరిషత్తును అవధాన ప్రేమికుల వెలుగుల సొత్తుగా మలిచిన సందర్భాన్ని ఆశీర్వదించిన అభినందించిన ఆచార్య అల్లూరి శివారెడ్డి గారికి ధన్యవాదాలతో డాక్టర్ ఆర్ఏపి రావుగా మరి ఆకాశవాణి దూరదర్శన్ ఉద్యోగ బృందానికి ఎంత సన్నిహితులో ఆర్ అనంత పద్మనాభరావు గారుగా అటు అవధానంలోనూ సాహిత్యంలోనూ తమదైన ముద్ర వేసి సాగుతున్న పెద్దలు వారి సందేశం. సభకు నమస్కారం. మరుమామిళ్ళ సోదరులిద్దరూ నాకు బలరామకృష్ణుల్లాగా కనిపిస్తారు. రామలక్ష్మణులను ఎందుకు పోల్చలేదు అంటే కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఆయన బలరాముడు, ఈయన కృష్ణుడు. అనేకమైనటువంటి గురు సత్కారాలు అందించినటువంటి ఆ ఇద్దరికీ కూడా ముందుగా అభినందనలు అందిస్తూ ఉన్నాను. 19వ సంవత్సరం దర్శనం పత్రికకు 19వ శతాధానం. ఈ 19కి ఒక విశిష్టత ఉంది. అది ఏ సంఖ్య చేత కూడా విభజింపబడదు. అందువల్ల ఇది మళ్ళీ తిరగతిప్పి మనం 91వ సంవత్సరం వరకు దర్శనం పత్రిక నిలవాలని, వీరు 91 సంవత్సరాలు పైపెచ్చు జీవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ అవధాన విద్యను గురించి తిరుపతి వెంకట కవులు లాంటి వారే శతావధానం ఒక సందర్భంలో గద్వాల్లో చేయవలసి వచ్చినప్పుడు ఒక పద్యం చెప్పారు. చేసితిమో ఎవండెరుగు చేయను లేదు శతావధానము అమ్మా సకలేశ్వరి గతములందరు నమ్మరు నేడిటన్ రసాభాసముగా కయుండగ కృపంగనుమమ్మ. అలాంటి అవధానాన్ని ఎంతో సజ్జస్ఫూర్తితో ఇవాళ ఉదయం ధారణ జరుగుతూ ఉంటే నాకు ఒళ్ళు గగురు పడుతుంది. నేను మాజీ క్రికెటర్ లాగా మాజీ అవధానిని. ఆ సందర్భంలో అనుకున్నాను ఎంత అద్భుతంగా ఈ ధారణను ఆయన నిర్వహించారని. అది ప్రణవ పీఠాధిపతి అయినటువంటి ప్రణవనాదంతో జరిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమం అది. ఈరోజు కుర్తాళం పీఠాధిపతి గారికి 88వ జన్మదినోత్సవం. వారి ఆశీస్సులు కూడా ఈ ప్రణవ పీఠాధిపతిపై ఉండాలని కోరుకుంటూ, అయ్యా వ్యవధానం విసుమంతలేని కవితా వ్యాసంగముల్ తెలుగులో అవధానంబని ఆశుధారయని అభ్యాసంబుగా వింతురు అందవధుల్ ధారణ ధోరణి సహిత సజ్జస్ఫూర్తులు ఈనాటి మీ అవధాన ప్రతిభా ప్రదర్శనము రమ్యంబాయే పద్మాకరా. అనంత పద్మనాభరావు గారు అన్నారు, నేను మాజీ క్రికెటర్ లాగా మాజీ అవధాని. మాజీలు ఉంటేనే కదా తర్వాతి సంతానం ముందుకు వచ్చేది. కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా ఆ మా తత్వం అనేది ఉండాలి. ఒక తరం నుంచి మరో తరానికి మంచి
పారాలి అంటే మాతృతత్వం ప్రధానం. కొందరు మాజీలైనప్పుడు మరి కొందరు కొత్త వాళ్ళు తాజాగా ఉత్సాహంతో ముందుకు వస్తారు. అలా ఇంకా కొత్త వాళ్ళని తీసుకురావడానికి దర్శనం నిరంతరం చేస్తున్న కృషి ఫలిస్తుందనడానికి ఈ గత 3 రోజుల పండుగ ఉదాహరణ తెలియచేస్తూ, ఇప్పుడు తర్వాతి అతిథి అభినందన సందేశానికి ముందు రాచర్ల రవిచంద్ర గారిని దర్శనం శర్మ గారు ఆహ్వానిస్తున్నారు ఆత్మీయ సత్కారం అందుకోవటానికి. అలాగే తిగుళ్ళ కృష్ణమూర్తి గారిని కూడా. రాచర్ల రవిచంద్ర గారు, తిగుళ్ళ కృష్ణమూర్తి గారు ఇరువురు అనేక వైదిక ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో తమదైన సేవాభావంతో సాగుతున్నారు. తిగుళ్ళ కృష్ణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. దశాబ్దాల పాత్రికేయ కల్పవృక్షం వనం జ్వాలా నరసింహరావు గారి అభినందన. దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక 19వ వార్షికోత్సవం సందర్భంగా 19వ శతాధానం జరిపించిన దర్శనం శర్మ గారికి, అవధానం చేసిన వద్దిపత్తి పద్మాకర్ గారికి నమస్కారాలు, అభినందనలు. అవధానం చేసేవారు, చేయించేవారు, అవధానం చేస్తున్నప్పుడు పాల్గొనేవారు, ఈ ముగ్గురిని సంధానం చేసే మహనీయులు ఉంటేనే ఏదైనా శోభిల్లుతుంది. అవి చేయగల సమర్థులు ఇందాక బలరామకృష్ణులుగా వర్ణించిన దర్శనం శర్మ గారు, మరుమాముల వెంకటరమణ శర్మ గారు, దత్తాత్రేయ శర్మ గారు. వారిద్దరిలో ఒకరు స్వయంగా అవధాని గారు. అలాగే ప్రపంచంలో ఏ భాషలో లేని ఈ సాహిత్య ప్రక్రియ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని ఒక రకంగా సాహిత్య ఉన్మత్తులను చేసే అవధాన ప్రక్రియ బహుశా అది చూడగలిగే అదృష్టం అందరికీ అన్ని వేళ కలగదేమో. అలా చేయగలిగే మహానుభావులు కూడా బహుశా భవిష్యత్తులో ఎలా ఉండబోతారో కూడా తెలియదు. కానీ ఉంటారు అని చెప్పే ప్రక్రియ కూడా ఆ దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక శర్మ గారు, వారి అన్నగారు భుజస్కంధాలు వేసుకొని యువ అవధాన కర్తల్ని తయారు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి కూడా ఒకసారి వెళ్ళే భాగ్యం నాకు కలిగింది. ఏదేమైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనందరినీ ఎప్పుడు కూడా సాహిత్యం దిశగా, ఆధ్యాత్మిక దిశగా పయనింపజేస్తున్న శర్మ గారికి, అవధానం చేసిన మహానుభావులు వారికి ఈ సందర్భంగా ధార్మిక వరేణ్య బిరుదు, స్వర్ణ కంకణం, ప్రశంసాపత్రం లభించిన సందర్భంగా వారికి నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించిన ఈ సభకు నమస్కారం. ధన్యవాదాలు సార్. సత్య సింధుజ గారు, మంతెన శ్రీనివాసరాజు గారు వారు వేదికపైకి రావాల్సిందిగా శర్మ గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సత్య సింధుజ మేడం, మంతెన శ్రీనివాసరాజు గారు వారు నలంద సంస్థల అధినేత. కాసుల రాధాకృష్ణ శర్మ గారు వారు సాధారణంగా సత్కారం అందుకుంటున్నారు సప్రేమగా. ఇప్పుడు విద్యాసాగర్ గారి అభినందన. సభా సరస్వతి అయి నమః. ముందుగా నన్ను మాట్లాడమనగానే, ఇక్కడికి వచ్చి కూర్చోమనగానే నాకు భాస్కర శతకంలో ఒక పద్యం గుర్తొస్తుంది.
పండితులైన వారు దిగవందగనుండగా అల్పుడొక్క ఉద్దండ పీఠం ఎక్కి అని అదేదో ఉండేది. ఇంతమంది పండితుల మధ్యన, ఇంతమంది అవధానుల మధ్యన నేను ఒకటి పండితుణ్ణి కాదు, రెండవది అవధానిని కాదు, కాకపోతే నేను సావధానిని. అందరూ మాట్లాడి శ్రద్ధగా వినేవాణ్ణి. బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారిని ఎప్పుడైనా అవకాశం సెలవు దొరికితే భక్తి టీవీలో మాత్రమే ఇంతవరకు చూశాను. ఈరోజు వారిని ప్రత్యక్షంగా చూశాను. గత 3 రోజుల నుంచి పెద్దలు మరిమామల వెంకన్న గారు మీరు తప్పకుండా వచ్చి వెళ్ళాలి అంటే నాకు చాలా ఆసక్తి, కాకపోతే దాంట్లో సమయాభావం. వారు 70 పద్యాలు 35 నిమిషాల్లో చెప్పే ధారణ ఉందేమో కానీ నాకు ఆ 35 నిమిషాల టైం అది వినేంత అవకాశం లేకపోవడం ఉద్యోగంలో ఉండే దురదృష్టం. కాకుంటే దాని పట్ల చాలా ఆసక్తి. ఈరోజు మరమామల వెంకన్న గారు కానీ దత్తాత్రేయ అన్నగారు కానీ వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు నాకు చాలా ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటిది ఉంది. ఏంటంటే ఇలా బహుళంగా సమాజం గుర్తించలేనటువంటి పెద్దలందరినీ వారు ఏరికోరి తీసుకొని వచ్చి, ఈ విద్వద్రేణ్యులందరినీ తీసుకొని వచ్చి వారి కృషిని ఒకసారి గుర్తించి వారికి సత్కరించి, వారికి బిరుదులిచ్చి వారిని సత్కరించడం అంటే ఇది మన భాషామ తల్లిని సత్కరించమనే అని అనుకోవాలి. నిజానికి వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఈ పరంపరను ఇట్లా కొనసాగిస్తూ ఉండడం వల్లనే ఈ మాత్రం కనీసం సాహితీ, సాంస్కృతిక, ఈ వైదిక అంశాలు అనేటువంటి ఇంకా మనలాంటి వాళ్ళందరినీ ఒక్క దగ్గరికి చేర్చి 4 చప్పట్లు కొట్టుకునేటువంటి అవకాశాలని కల్పిస్తున్నాయి. ఇది ఎంత వ్యయప్రయాసాలతో కూడుకున్న విషయమో ఊహించగలం. మనం అందరం చప్పట్లు కొట్టి అరగంట తర్వాత ఎక్కడో అక్కడ పోతాం. తర్వాత వాళ్ళు కాగితం పెన్ను పెట్టుకున్న తర్వాత దాంట్లో ఉండే ఇబ్బందులు వారికి అర్థమవుతాయి. ఒక గొప్ప ప్రయత్నాలు 19వ సంవత్సరం 19 శతావధానాలు. ఒక్క అవధానం చేయడమే ఎక్కువ, అష్టావధానం అంటే ఓకే ఎక్కువ, శతావధానాలు చేయడము, దాంతో 19 శతావధానాలు చేయడం అంటే ఇది ఎవరి గొప్పతనం అనుకుంటున్నానంటే నేనైతే పద్మాకర్ గారి గొప్పతనం అనుకోవడం లేదు. కొట్టొద్దు, నేను వారి పక్కనున్న వారి గొప్పతనం అనుకుంటున్నాను. ఇప్పుడు కొట్టండి. వారి గొప్పతనం అనుకుంటున్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారి యొక్క పరంపరను మరింత చిరస్థాయిగా, చిరంతరంగా కొనసాగించాలని కోరుతూ వారికి నా మనఃపూర్వక అభినందనలు తెలియజేస్తూ, పెద్దలు డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు వారు ఇంకా వారి జీవితకాలంలో ఇంకా వారు ఎంత అత్యున్నత స్థానాలకు తీసుకెళ్ళే అవకాశం ఉంటే అంత స్థానాలకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలని, వారికి అదే తోడ్పాటును వారి శ్రీమతి గారు అందించాలని, ఇక్కడ మీ అందరితో పాటు 4 మాటలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యాసాగర్ గారు ఇందాక చెప్పినట్టు నిజంగా మరి అవధాని గారి ఇందాక మన పెద్దలందరూ చెప్పింది ఏంటంటే ఎంత మహనీయుడికైనా అంటే బంగారు కాంతుల అద్దానికైనా ఒక గోడ ఆధారం కావాలి, అలాంటి ఆర్గనైజర్స్ కావాలి, అలాంటి నిర్వాహక సమర్థ వేదిక దర్శనమైతే మరి వనం వారు చెప్పారు దీని వెనక ఉండే కర్త, కారకులు, ప్రేరకులు, అనుమోదకులు అందరూ అభినందనీయులని. సభలో ఉన్న కర్త, కారకులు, ప్రేరకులు, అనుమోదకు ఒక లెక్క అయితే మరి విద్యాసాగర్ గారు చెప్పినట్టు పద్మాకర్ గారి ఆ ప్రభావానికి ప్రేరకులు, అనుమోదకులు, కారకులు అయిన అమ్మను మరొకసారి మనమంతా ఖచ్చితంగా అభినందించాలి. నాయుడు గారు, డాక్టర్ నాయుడు గారు వారు వేదికపైకి రావాల్సిందిగా సవినంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ నాయుడు వారు దర్శనం హితవరి ఏ కార్యక్రమాలు చేపట్టినా ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా వారు ఒక ప్రవచనమైన లేకపోతే ఒక పురాణ పఠనమైన పద్య కవిత్వమైన వచన కవిత్వమైన అవన్నీ చాలా సందర్భాల్లో ఏకపాత్రాభినయాలుగా ఏకగాత్రాభినయాలుగా ఉంటాయి. కానీ సాహిత్యంలో టీం వర్క్ అంటే ఒక టీం అంతా కూడా అంతే యాక్టివ్గా పాల్గొనేది అవధానంలో. అవధాని ఒకరితో పాటు మిగతా పృక్షకులు కూడా అంతే యాక్టివ్గా ఉంటారు. కాబట్టి బహుశా ఒక అద్భుతమైనటువంటి ఈ బృంద స్ఫూర్తిని మనం అవధాన ప్రక్రియలో మనం దాన్ని సందర్శించే అవకాశం ఉంది. డాక్టర్ నాయుడు గారికి ధన్యవాదాలతో దత్తాత్రేయ శర్మ గారు ఒక కీలక భూమిక నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ అవధాన మహాక్రతువులో
నిర్వాహకులుగా పనిచేసినటువంటి వారిని ఈ సందర్భంగా సత్కరించుకోవడం చాలా అవసరం. ఒక 5-10 నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ముందుగా ఇవాళ అవధానంలో మెమెంటో అందుకోకుండా ఇప్పుడు ఆలస్యంగా వచ్చిన ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్లకు జ్ఞాపికను అందించవలసిందిగా అవధాని గారిని కోరుతున్నాను. శ్రీ దేశపతి రాజశేఖర్ శర్మ గారు, శ్రీ రాయరావు విశ్వేశ్వరరావు గారు, తర్వాత నిర్వాహకులుగా పాల్గొన్న వారిని పిలుస్తాను. దయచేసి వేదికపైకి వచ్చి వారి అంటే తెర వెనుక ఉండి చాలా కష్టపడ్డ వాళ్ళు వీళ్ళంతా కూడా. శ్రీ అదరాసుపల్లి శశిధర్ శర్మ గారు, శ్రీ ఆకాష్ కులకర్ణి గారు, త్వరగా రావాలి నిర్వాహకులంతా కూడా. శ్రీ భీమ్సేన్ మూర్తి గారు, ఆకాష్ కులకర్ణి ఆ బ్యాగ్ అట్లాగే శ్రీ భీమ్సేన్ మూర్తి గారు, తర్వాత శ్రీ రాఘవేంద్ర మంత్రాల గారు సిద్ధంగా ఉండాలి. ఆదరాస్పల్లి శేషర్ శర్మ గారు, శ్రీ భీమ్సేన్ మూర్తి గారు, శ్రీ భీమ్సేన్ మూర్తి గారు, శ్రీ రాఘవేంద్ర మంత్రాల గారు సిద్ధంగా ఉండాలి. శ్రీ దుగ్గిరాల వాసుదేవరావు గారు, రాఘవేంద్ర మంత్రాల గారు, శ్రీ దుగ్గిరాల వాసుదేవరావు గారు, తర్వాత తిగుళ్ళ శ్రీనివాస్ శర్మ గారు సిద్ధంగా ఉండాలి. శ్రీ గణేష్ ద్వైపాయన్ గారు, గణేష్ ద్వైపాయన్, శ్రీ నారాయణ శర్మ గారు. కార్యకర్తలు త్వరగా రావాలి. శ్రీ నారాయణ శర్మ గారు, శ్రీ వాసుదేవ మహారాజ్ గారు సిద్ధంగా ఉండాలి. పవన్ కులకర్ణి లేదు, పవన్ కులకర్ణి. శ్రీ ప్రసాద్ ఆత్రేయ గారు, శ్రీ కేవిఎన్ ఆచార్య గారు, శ్రీ కేవిఎన్ ఆచార్య గారు, శ్రీ కేవిఎన్ ఆచార్య గారు. ఇది మూడోసారి పిలవడం.
కేవీఎన్ ఆచార్య గారు చప్పట్లు మోగుతున్నాయి. అంటే వారు ఈ అవధానానికి చేసిన సేవ అది గుర్తింపు. తర్వాత ఎం నటరాజ శర్మ గారు కార్యకర్తలకు వెనక ఉండి పని చేయడమే అలవాటు అండి, ముందుకొచ్చి అందుకోమంటే చేత కావట్లేదు. శ్రీ ఎం నటరాజ శర్మ గారు, శ్రీ ప్రవీణ్ కులకర్ణి గారు, మీ బ్యాగులు మీరే తెచ్చుకోండి లేకపోతే. శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు, తర్వాత శ్రీ ఎన్ పురుషోత్తం గారు సిద్ధంగా ఉండాలి. శ్రీ ఎన్ పురుషోత్తం గారు, పురుషోత్తం తరఫున రండి ఎవరైనా. శ్రీ ఎన్ సదాశివ శర్మ గారు, శ్రీ ఎన్ పురుషోత్తం గారి పక్షాన అందుకోండి. ఈ లైట్లు మైకులు ఇవన్నీ అరేంజ్ చేసింది వారే లైవ్. శ్రీ గంటి నాగేశ్ శర్మ గారు, ప్రతి సభకు శంఖారావం చేసిన వారు గంటి నాగేష్ గారు. శంఖచూడులు, శంఖచూడులు. శ్రీ ఆదూరి రామకృష్ణ గారు, శ్రీ ఆదూరి రామకృష్ణ గారు. శ్రీ మొకిరాల రాజేశ్వర శర్మ గారు, శ్రీ మొకిరాల రాజేశ్వర శర్మ గారు. అవధాని గారి సందేశం అందరం విందాం. ఒక 2 నిమిషాల్లో ఈ సన్మానాలు అయిపోతున్నాయి. శ్రీ అంజి గారు, అంజి శివ గారు, వెంకటేష్ గారు, సాయి గారు, నోరి గణేష్ గారు, గుండు శ్యామ్ సుందర్ గారు. ఇప్పుడు ఈ పిలిచిన పేర్లు త్వరగా రావాలి. మంగపతిరావు గారు, శ్రీ మంగపతిరావు గారు. వీళ్ళు అయిపోయిన అంజీ వీళ్ళు వచ్చారా? గుండు మధునూరి నారాయణమూర్తి గారు, శ్రీ మధునూరి నారాయణమూర్తి గారు. విఖ్యాత వ్యాఖ్యాత మా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా కార్యక్రమ అనుసంధాత శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారు. మడిపల్లి దక్షిణామూర్తి గారికి అవధాని గారి చేతుల మీదుగా సత్కారం. దర్శనం ఏ కార్యక్రమం అయినా తన సొంత కార్యక్రమంలాగా భావించి వచ్చి తమ వ్యాఖ్యాన అమృతాన్ని అందించేటువంటి మా సోదరుడు మడిపల్లి దక్షిణామూర్తి గారు. దర్శనం
నిర్వహించేది సాహిత్య కార్యక్రమమైనా, అది గురు సత్కారమైన, గురువందనమైన, కొన్ని సందర్భాల్లో కబడ్డీ అన్నట్టు కనిపిస్తుంది. అంటే నిర్ణయంలో అదే వేగం, ఆచరణలో అదే వేగం. మరి ఆ వేగం విజయవంతం కావాలి అంటే అనుమోదకులైన, ప్రేరకులైన, కారకులైన మీ అందరి ఆమోదం కావాలి. ఆ ఆమోదాల మధ్య, మీ కరతాళధ్వనుల మధ్య మరి ఈ 3 రోజుల ఆధ్యాత్మిక వాంగ్మయ మహోత్సవ కథానాయకులు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపత్తి పద్మాకర్ గారి సందేశం. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతే నమః. 3 సార్లు గట్టిగా జై శ్రీరామనండి అందరూ. అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభు బాలరాముడిగా కొలువు తీరినటువంటి ఆ ఆనందమే ఈ ప్రాంగణం అంతా నాకు పొద్దునుంచి కనబడుతున్నది. ఈ అవధానాలు జరుగుతున్నా, ధర్మ ప్రచారం జరుగుతున్నా, ఇదంతా కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభు దివ్యానుగ్రహం. ఇవాళ నాకు పెద్ద బరువు నా నెత్తి మీద పెట్టారు. దర్శనం సోదరులు అశ్విని దేవతలని చెప్పాను కదా పొద్దుట. ఒక ఆయన ప్రభాసుడు, ఇంకొక ఆయన విభాసుడు. ప్రభాసుడు పనిచేసేటప్పుడు కొంచెం శాంతత్వం కనపడుతుందట, విభాసుడు పనిచేసేటప్పుడు అందులో కొంచెం ఒక రకమైన ఝంకారం కనపడుతుంది. ఈ ఇద్దరు అన్నదమ్ములు అలా కలిసి అశ్విని దేవతల్లాగా ఆరోగ్యవంతులై ఈ కార్యక్రమం నడుపుతూ ఇందాక ధార్మిక వరేణ్యాన్ని బిరుదిచ్చారు. ఇప్పుడు వచ్చిన సమస్య నాకు అది. ధర్మ అంటే వింటి యొక్క కొన, ధార్మికుడు అంటే ధనుస్సును ధరించువాడు అని అర్థం. ధార్మిక వరేణ్యుడు అంటే ధనుర్ధారుల్లో గొప్పవాడు. శ్రీరామచంద్రుడిని ధార్మిక అన్నారంటే అర్థం ఏంటి? అంత గొప్ప ధనుస్సు ధరించేవాడు లేడు. ఇప్పుడు నేను ధనుస్సు ధరించమన్నారు, ధరించాం. ప్రణవో ధను శిరోహ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వ్యాధవ్యం శరవత్తన్వయో భవేత్ అని ఉపనిషత్తు చెబుతున్నది. ఓంకారం ఒక ధనుస్సు, దానికి బాణం ఆత్మ, శిరోహి ఆత్మ, శిరోహి ఆత్మ. ఇప్పుడు ఓంకారం అనే వింటికి ఆత్మ అనే బాణాన్ని ఎక్కుపెట్టారు. ఈ బాణాన్ని దేని మీదకి విడిచిపెట్టాలి? బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే, బ్రహ్మ దగ్గరికి ఈ లక్ష్యం వెళ్ళాలి. అంటే బ్రహ్మని భేదించడం అంటే, ఓరి పిచ్చాడా నీ ఆత్మని పరబ్రహ్మలో కలిపేసుకోరా. ఆ వేసేటప్పుడు అప్రమత్తేన వేద్ధవ్యం, ఏమాత్రం ఏమరిపాటు లేకుండా, పొరపాటు లేకుండా బాణం విడిచిపెట్టాలి. ధార్మిక వరేణ్య అనే బిరుదిచ్చారంటే నువ్వు యావజ్జీవితం ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ప్రజల్ని ధర్మ మార్గంలో నడుపుతూ చిట్ట చివరికి పరబ్రహ్మములో లీనమైపోనాయనా అన్నారన్నమాట వాడు. పైకి అదేదో ఓ చిన్న బిరుదులా కనపడుతుంది, కానీ కొండంత లక్ష్యం దాని నా ముందుంచినట్టయింది. నేను 11 శతావధానాలు చేశాక బహుశా 2008వ సంవత్సరం అనుకుంటాను, అప్పుడు పద్మారావు నగర్లో దాని ఏంటంటే శివానంద ఆశ్రమం ఏదో ఉన్నది, ఆ ఆశ్రమంలో చేయించారు. ఏది హిందూ ధర్మ సంరక్షణ సమితి వారు, అప్పుడు వెంకటనారాయణ గారు, దశక ప్రభాకర శాస్త్రి గారు. 11 శతావధానాలు అయ్యాక ఇంక నేను శతావధానాలు మానేసి ఇంట్లో కూర్చొని ప్రవచనాల్లోనే ఉన్నాం. 18 పురాణాలు 2 సార్లు 3 సార్లు కూడా పూర్తయ్యాయి. ఎక్కడి 2008, మళ్ళీ ఎక్కడ 2021 ఆలోచించండి. 13 ఏళ్ల విరామం తర్వాత ఓ రోజు తెల్లవారుజామున కల వచ్చింది. శతావధానాలు మారడానికి వీల్లేదు, ధారణ ధోరణి మళ్ళీ రాబోయే తరానికి అందించు అని అమ్మవారు లోపల సందేశం ఇచ్చింది. ఆ సమయంలో అంతర్జాలంలో అవధానాలు చేయిస్తున్నటువంటి మా శిష్యుల్లో ఉత్తమోత్తమురాలు కృష్ణపద్మ డాలస్లో ఉంటుంది. ఆవిడతో మళ్ళీ శతావధానాలు చేస్తే బాగుంటుందనే సందేశం వచ్చింది, కానీ ఇంక ఈ వయసులో ఏం చేస్తానులే అన్నాను నేను. ఎందుకంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత అవధానాలు చేసేవాళ్ళు కనపడటం లేదు. నా వయసు కేవలం ఇప్పుడు 58, ఇప్పటికింకా నా వయసు 58. ఇది 2021 కదా అనగానే ఆవిడ నాకు చెప్పకుండానే ఓ శతావధానాన్ని ఇక్కడ చిక్కడపల్లిలో ఏర్పాటు చేసింది, కమిట్ చేయించింది. ఇంకేం చేయలేము.
ఆ రకంగా చాలా కాలం తర్వాత 12వ శతావధానం చిక్కడపల్లిలో మళ్ళీ మొదలయ్యింది. అవగానే మళ్ళీ అంతర్జాలంలో సప్తఖండ శతావధానం చేయించారు. 7 ఖండాల్లో వాళ్ళు పాల్గొన్నారు. అది 13. 14వ శతావధానం ఆళ్లగడ్డ వాళ్ళు చేయించారు. 15వ శతావధానం సింగపూర్లో 2 రోజుల పాటు అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత సింగపూర్ అయ్యాక 16వ శతావధానం అమెరికాలో ఆటా సభ వారు అప్రతిహతమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఆట అంటే అమెరికన్ తెలుగు అసోసియేషను 2006లో మొట్టమొదటి అమెరికా తీసుకెళ్ళింది వాళ్ళే. వాళ్ళ అభిమానంతో అక్కడ చాలా కార్యక్రమాలు చేసాం. దాన్ని నిర్వహిస్తున్న సింగిరెడ్డి శారద గారు, ఏమైనా మీరు శతావధానం చేయాలి, మీకు పరీక్ష ఒక్కరోజే ఇస్తామన్నారు. ఒక్కరోజు కేవలం ఒక శనివారం నాడు ఈ 16వ శతావధానం ఆశ్చర్యకరంగా సాగింది. అప్పుడే వాళ్ళ విశ్వగురు బిరుదుని అక్కడ ఇచ్చారన్నమాట. ఇది అమెరికాలో డాలస్లో. ఆశ్చర్యం నాకేమిటో తెలిసినా, భారతదేశంలో ఆ బయట తెర ఉండడం వల్ల అందులో చూస్తున్నారు కొంతమంది. సరే, ఎలాగో ప్రత్యక్ష ప్రసారం ఉండడం వల్ల రోజు 3000 నుంచి 4000 మంది చూస్తున్నారని ప్రారంభంలోనే శిష్యులు చెప్పారు. కానీ హాల్లో మాత్రం కేవలం 200-300 మంది, బయట 100 మందే కనపడ్డారు. అమెరికాలో 16వ శతావధానంలో హాల్లో కూర్చున్న వాళ్ళు 1000 మంది, పృచ్ఛకులుగా వచ్చిన వాళ్ళు 200 మంది అయ్యారు. ఇప్పటికీ ఆశ్చర్యపోలేకపోతే అమెరికాలో 1200 మంది అటెండ్ అయ్యారండి. భాగవత సప్తాహం చేస్తే మన డాలస్లో మన నవంబర్లో దానికి వచ్చిన జనాన్ని చూస్తే నాకు మతిపోయింది. అసలు నేను ఇప్పుడు ఎక్కడున్నాను? హైదరాబాద్లోనే ఉన్నానా? హైదరాబాద్ నాగోల్లో మేము పురాణం చెబుతున్నప్పుడు వచ్చే జనాలు చాలా ఆశ్చర్యకరంగా కనపడతారు. అవధానాలంటే కొంచెం అందరికీ భయం అనుకోండి, ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తూ ఉంటారు కొంతమంది. కానీ చాలామందితో పోలిస్తే ఇప్పుడు చాలా బాగా వచ్చినట్టే. మీ అందరికీ మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి, పర్వాలేదు. ఇక 17వ శతావధానం బెంగళూరులో చేయించారు. దత్తాత్రేయ శర్మ గారు నా శతావధానాల్లో చిక్కడపల్లికి వచ్చారు, బెంగళూరు వచ్చారు, శ్రీకాకుళం వచ్చారు. 3 శతావధానాలు అక్కడ చూసి ఈ 4వ శతావధానాన్ని ఏర్పాటు చేయడానికి మూలకారకులయ్యారు. అష్టావధానాలు అయితే చెప్పక్కర్లేదు కూడా, 3వ 4వ పాల్గొన్నారు, చేయించారు కూడా. ఇక్కడ ఒక ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రస్తావన. 17 బెంగళూరులో జరిగింది. పల్లకీ ఊరేగింపు కూడా పల్యంకిక వాహనం అయిపోయింది అక్కడ. ఇక 18 శ్రీకాకుళం. అక్కడికి వచ్చినప్పుడు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, మాకు కూడా ఒక శతావధానం చేయించే అవకాశం అండి అంటే, సర్లేండి డిసెంబర్లో చేతురుగానన్నాను. ఆయన ఏం చేశారు, తన తమ్ముడు విభాసుడికి చెప్పారు. ఈయన ప్రభాసుడు, ఆయన విభాసుడు, అశ్విని దేవతలు అన్నారు కదా, ఆ ముఖం ఎప్పుడు కళకళలాడుతూనే ఉంటుంది. తమ్ముడికి చెప్పగానే ఆయన అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఒక అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతోందండి, అంచేత డిసెంబర్ 3వ తారీఖు వరకు కార్యక్రమాల్లోకి వెళ్ళడం బాగుండదు, మనకి జనవరిలో చేస్తే బాగుంటుంది అన్నారు. ఆ శర్మగారు చెప్పే విధానం ఇక్కడేదో అప్పుడప్పుడు మీకు కొంచెం కఠినంగా అనిపిస్తోందేమో కానీ కార్యసూరత్వంతో ఆయన చాలా మృదువైన మనిషి. నవనీతం హృదయం బ్రాహ్మణస్య వాచిక్షురో భవతి. ఇది వేదవ్యాసుడు భారతంలో ఆదిపర్వంలో చెప్పాడు. దాన్నే తెలుగులో నన్నయ్య గారు నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు అన్నాడే. అప్పుడప్పుడు ఆ కాఠిన్యమైన వాక్కు లేకపోతే పనులు చేయించలేము. ఎప్పుడు మెత్తగా ఉంటే కుట్టకపోతే తేళ్ళు కూడా కొమ్మరి పురుగు అంటారు. అందుకని కొంచెం ఆ కాఠిన్యం కనబడుతుంది, కానీ మనస్సు మాత్రం అప్పుడే తీసిన వెన్నపూస, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఏడాది తర్వాత బయటికి తీసిన వెన్నపూస కాదు. ఒకసారి అమెరికాలో వరప్రసాద్ రెడ్డి గారితో మాకు ఒక విధమైన మైత్రి ఏర్పడడం అక్కడే 2011లో నాట్స్ వాళ్ళు ఒక సభ చేశారు న్యూజెర్సీలో. ఆ సభలో నేను అవధానం చేస్తే వారు కింద కూర్చుని బయటకు వచ్చాక నాకు చిన్న ఉపకారం చేస్తారా అన్నారు ఆయన. వరప్రసాద్ రెడ్డి గారు శాంతా బయోటెక్ అధినేత. ఆయన అన్నమాట ఏమిటి, నాకు ఉపకారం చేస్తారా అంటే ఏమిటన్నాను, మీ పేరుతో ఉన్న అకౌంట్ ఒకటి కావాలన్నారు. అంటే స్టేట్ బ్యాంకులో నా అకౌంట్ ఉంటే ఎందుకు అడిగారో ఏమిటో కూడా ఆలోచించకుండా పేరు అకౌంట్ నెంబర్ ఇచ్చాను. నేను ఇంటికి వచ్చి చూసుకుంటే 50,000 రూపాయలు అందులో వేశారు. ఎందుకంటే అవధానం చూసాము, మీకు తగినటువంటి సన్మానం ఇంకా జరగాలి ఇందులో, అది మీకు చెబితే ఒప్పుకోరేమో అని డైరెక్ట్గా అకౌంట్లో వేసినవాడు ఆయన. ఆయనతో అక్కడే సంబంధం. అక్కడ నేను ఒక నెల పాటు పర్యటన చేస్తూ ఉంటే ఒక ఇంట్లో ఓ మంచి గుత్తి వంకాయ కూర పెట్టారు. ఎంత రుచిగా ఉందో.
మళ్ళీ చాలా కాలం తర్వాత గుత్తి వంకాయ కూర తిన్నాను అనుకుని మళ్ళీ శనివారం వచ్చాక, శనివారం గుత్తి వంకాయ కూర తిన్నాను, మళ్ళీ శనివారం వచ్చిన తర్వాత ఆవిడ్ని, ఏమండి గుత్తి వంకాయ కూర చాలా బాగుంది పెట్టండి అన్నాను. ఆవిడ గుత్తి వంకాయ కూర వేసి పెట్టారు. కిందటి వారం అంత రుచిగా ఉంది, ఈ వారం ఏమిటి ఇలా ఉందన్నాను. మీరు మరీను గురువుగారు ఆ కూరేగా ఫ్రిడ్జులోంచి తీసి వేడి చేసి పెట్టా అందావిడ. అదొక అద్భుతమైన తెలుగులండి. ఏది కిందటి శనివారం కూర మళ్ళీ ఫ్రిడ్జులోంచి తీసి వేడి చేసి మళ్ళీ నాకు పెట్టారట. అది తింటే ఏమవుతుందిరా బొందా. అందువల్ల చాలామంది వండుకోవడం మర్చిపోయారు ఈ కలికాలంలో. ఇదంతా ఎందుకు చెప్పాను నేను? ఈ నవ్య నవనీయతము అనే శబ్దం కోసం చెబుతున్నమాట. అలా ఫ్రిడ్జ్లో పెట్టగా పాడైపోయిన దిక్కుమాలినటువంటి వెన్నపూసకి ఏమీ విలువ లేదు. అప్పుడే తీసిన వెన్నపూస అయితే తింటేనూ కరిగిపోతుంది, అలా వేడి తగిలితే కరిగిపోతుంది. ఆయనకి పండితుల పక్కన నిలబడి వాళ్ళ ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసాన్ని పీలుస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆయన హృదయం కరిగిపోయి వీళ్ళకి సన్మానం చేయాలని కోరిక పెరిగిపోతుంది. ఎప్పుడో దాదాపు 20 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో కలిశారు ఆయన. విశాఖపట్నంలో ఒక రోజున ఎక్కడో పెద్ద సభ జరిగింది. ఆ సభలోకి నన్ను కూడా పిలిచారు. ఆ సమయంలో మాది దర్శనం అనే పత్రిక అండి, 1వ సంవత్సరం నడుస్తోంది అన్నారు. అంటే 18 ఏళ్ల క్రితం మాట. చాలా సంతోషం అండి అని ఆ పత్రిక చూశాను, ముచ్చట కలిగింది. మా పత్రికకి మీరు కూడా ఏదైనా వ్యాసం ఇస్తే వేసుకుంటామంటే, వ్యాసం కాదు ఒక పురాణమే పరంపరగా ఇచ్చేద్దాం అంటే సీరియల్గా ఇచ్చేద్దాం అన్నాను. అలా దేవీ భాగవతాన్ని వారి పత్రికలో ప్రారంభించాం. 9వ స్కంధంలోకి వచ్చాం. అప్పుడే 8 స్కంధాలు పూర్తి చేసుకుంది దేవీ భాగవతం దర్శనం ద్వారా. చూడండి, దేవీ భాగవతం నాకు అనువాదం చేయాలనే కోరిక దర్శనం శర్మ గారి ద్వారా ప్రారంభమయ్యింది. అది సిద్ధించింది. సంపూర్ణ దేవీ భాగవతం త్వరలో వస్తుంది. అందులో శ్రీ వెంకటేశ్వర విలాసాన్ని కూడా రాశాను. నేనే కాక మా అమ్మాయి శ్రీ విద్య కూడా కొన్ని వ్యాసాలు రాసింది. ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతమైన వ్యాసాలు ఆ దర్శనం ద్వారా అందాలి. దర్శనం ఒక వ్యక్తికి చెందింది కాదు, యావత్ ప్రపంచానికి ధర్మ సంస్థకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పత్రిక. ఇప్పుడు కాదు కానీ మీకు ఇప్పుడు శర్మగారు వేరు. ఆ రోజుల్లో ఒంటి చేత్తో ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు. ఒక పత్రిక నడవాలంటే ఎంత కష్టపడాలండి. సహకారం చేసేటటువంటి రచయితలు ఉండాలి, పుస్తకం కొనేవాళ్ళు ఉండాలి. పైగా పత్రిక విలువ కూడా ఆ రోజుల్లో 5 రూపాయలకి 10 రూపాయలకి, మరి ఇప్పుడు 20 రూపాయలు అయింది అనుకుంటాను బహుశా. అంతే. 20 రూపాయలకి ఇవాళ వేరుశనగ ఒక పొట్లం వస్తుందో ఆలోచించండి. ఏ ట్యాంక్ బండి దగ్గరకు వెళితే 20 రూపాయలు ఇస్తే ఓ చిన్న గోపురం లాంటి పొట్లం ఒకటి కట్టి అందులో 10 వేరుశనగకాయలు ఇస్తే అందులో 5 పనిచేస్తాయి, 5 పనికిరావు. 5 గింజలు ఉంటాయి, 5 గింజలు ఉండవు. అటువంటిది ఒక 20 రూపాయలకి 30 రూపాయలకి పత్రికని, అపూర్వమైన పత్రికని, ఎన్నో రకాలైన ధర్మ విశేషాలు, పురాణములు, సూక్ష్మధర్మాలు వీటితో కూడినటువంటి పత్రికను అందించడం అంటే అది కేవలం దర్శనం శర్మ గారికే చెల్లింది. ఆయనకి ఈయన చెప్పడం, ఇదిగో ఈ 26వ తారీఖు ముహూర్తం పెడదామండి అన్నాను. ఎందుకంటే రిపబ్లిక్ డే, గణతంత్ర దివస ఉత్సవం చేసుకున్నట్టు ఉంటుంది, జెండాకి నమస్కరించినట్టు ఉంటుంది. ఆ రోజు సెలవు, శనివారం సెలవు పెట్టుకుంటారు పృచ్ఛకులు మొదలైనటువంటి అవధానులు మొదలైనటువంటి వాళ్ళు. ఆదివారం సెలవు కదా అనుకున్నాం. ఎప్పుడు అవధానం 2 రోజులే. ఇంకా ఆదివారం కేవలం ధారణ కోసం 1 గంట అట్టే పెట్టుకుంటాం. ఇంకా మిగతాదంతా సన్మానానికి జరుగుతుంది. దైవానుగ్రహం, అమ్మ అనుగ్రహం. ఆయన అన్నట్టుగా శుక్రవారం సాయంత్రానికే కేవలం 5 ఆసువులు తప్ప మిగతావన్నీ ఎక్కువ అయిపోయాయి. మిగతావన్నీ నిన్న పొద్దునకి అయ్యాయి. ధారణ కూడా సాగింది. ధారణ ఎన్ని నిమిషాలు చేసామనేది నేను పట్టించుకోను, ఎందుకంటే ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం. అది అమ్మ ఎలా నడిపితే అలాగే ఆ కార్యక్రమం చేయాలి. ఒక్క నిర్ణయం మాత్రం తీసుకున్నాను, 25 శతావధానాలు చేస్తానని శిష్యురాలికి మాట ఇచ్చాను. 19 పూర్తయ్యాయి, ఇంకెంత ఆరేగా. ధారణ చేస్తున్నప్పుడు బుర్ర అలిసిపోతోంది అని అనిపించిందంటే మాత్రం అవధానం ఆపేయాలట. ప్రస్తుతం నాకేం అలసట్లేదు. కేవలం అలసట ఏమిటంటే వేళకి తిరగపోతే అలసట వస్తుంది. ఈ కార్యక్రమం 3 రోజుల పెళ్ళి. శాస్త్ర ప్రకారంగా బలరాముడికి 3 రోజులు పెళ్లి జరిగిందండి. నేను చెప్పలేదు, గర్గ సంహితలో చెప్పారు. బలరాముడి పెళ్లి మాత్రం 3 రోజుల పాటు రేవతితో జరిగింది. అందుకే బలరాముడి పెళ్లిని కృత త్రేతాద్వాపర యుగముల యొక్క సమ్మిశ్రిత కళ అంటాడు గర్గుడు. అనగా రేవతి కృతయుగం నాటి అమ్మాయి, ఆవిడేవో ద్వాపర యుగంలో ఉన్న బలరాముడిని పెళ్లి చేసుకుంది.
అందుకని 3 యుగాలకి ప్రత్యేకగా 3 రోజులు పెళ్లి చేశారు. ఆ 3 రోజుల్లోట పాయసం, దధ్యోదనం, పులిహార, ఏవో రకరకాల పులుసులు, ఒకటేమిటండి ఉల్బణం, అనుల్బణం, మళ్ళీ ఉల్బణానుల్బణం, ఎన్ని రకాల పిండి వంటలతో భోజనాలు పెట్టారని విన్నాం. శతావధానంలో నిన్న సాయంత్రం నాకు కార్యక్రమం పూర్తయింది కనుక కొంచెం రుచి చూసే అవకాశం వచ్చింది. అప్పటిదాకా ఏం తిన్నానో నాకు పెద్దగా తెలియలేదు. సేమ్యా పాయసం, అదేదో ఆమ్యామ్యా పాయసం, మళ్ళీ దధ్యోదనం, అప్పడాలు, ఒడియాలు, బిడియాలు విడిచిపెట్టి తినేశారట అంతా. ఇంత అద్భుతంగా భోజనాదులు జరుగుతున్నాయని మా వాళ్ళు ఎంత పొగుడుతున్నారోనండి. శిష్యులు చాలామంది గురువుగారి మీద భక్తితో బలం గురువు ప్రవర్ధత అనడానికి వచ్చిన వాళ్ళకి కూడా భోజనం పెట్టారట. మీరు పృచ్ఛకులకి, ప్రాశ్రికులకి పెట్టారంటే అర్థం ఉంది, ఏదో పెద్దలకి అతిథులకి పెట్టారంటే అర్థం ఉంది. చూడ్డానికి వచ్చినటువంటి బలం గురోహ ప్రవర్ధతామని అరిచి అలిసిపోయి ఆకలి పొందిన వారికి అన్నం పెట్టడం ఉందే, ఇది మాత్రం చాలా గొప్ప విషయం. ఇందాక చెప్పినట్టుగా 19 గురించి మీరే అన్నట్టున్నారు, 91 అవ్వాలని. 19 దేనికి లొంగనటువంటి ఒక అద్భుతమైన సంఖ్య. మీరు 91వ పుట్టినరోజు ఇక్కడ జరుపుకుంటున్నప్పుడు నేను వచ్చి ఆశీర్వదిస్తాను మీ అన్నదమ్ములిద్దరిని. అవధానం అయిపోయాక మాట్లాడకూడదు, మాట్లాడే ఓపిక ఉండదు అనుకోండి. అయినప్పటికీ కూడా ఏదో ఆశీర్వదించమని వారు అన్నారు కనుక అన్నాను. సందేహం లేకుండా ఇటు దర్శనం, లోక దర్శనం అవుతుంది. ఇంకా ఇంకా ఎన్నెన్నో అపూర్వ కార్యక్రమాలు చేయండి. మహానుభావులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళని వెలికి తీసుకురండి. తీసుకొచ్చి భూమి ఉన్నంతకాలం శ్రీరామ సామ్రాజ్యం అంటే ఇలా ఉంటుంది అని నిరూపించండి. శుభమవుగావుత నిత్యం బభయం బవుగాత ఆయురారోగ్య విభవం బవుగావుత మీకు భయులకును సర్వ శుభ మహోదయమగుతల్ మీకు భయులకును సర్వ శుభ మహోదయమగుతల్ అని మంగళాశాసనం చేస్తున్నాం. హరి ఓం తత్సత్. పేరు పేరున ఇందులో పాల్గొన్న అందరికీ ఈ మంగళాశాసనాలు. సహోదర సాదర సత్కార సందర్భంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. అమ్మ మీరు ముందుకున్నా. దర్శన శర్మ గారు ఒక టేస్టీ అనౌన్స్మెంట్, ఒక రుచికరమైన ప్రకటన చేయమన్నారు. సభానంతరం విందు ఉంటుంది, అందరూ ఆస్వాదిదురు కానీ అని. ఇప్పుడు లఘు చిత్ర దర్శనం శ్రీమాత్రే నమః. కొన్ని అలౌకిక అద్భుతాలను సాధించడానికి లోకంలో కొందరు మహనీయులు ఆవిర్భవిస్తుంటారు. వారు తమ విశిష్ట విలక్షణ జీవితంతో అందరికీ ఆదర్శప్రాయులై గురోత్తములవుతారు. అలాంటి మహనీయ మూర్తులలో విద్యమాన అవధాన రంగంలో అగ్రగణ్యులు విద్వన్మణి, ఆంధ్ర భాషా భూషణ, అభినవ శుక అవధాన విశ్వగురు బ్రహ్మ, త్రిభాషా మహాసహస్రావధాని, ప్రణవ పీఠాధిపతి డాక్టర్ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఆలు నేర్చుకునే వయస్సులోనే అవధాన విద్యను కరతలామలకం చేసుకున్న కారణ జన్ములు వారు. 3 ఏళ్ల పసిప్రాయంలోనే మనుచరిత్రాది మహాప్రబంధాలను పుక్కిటపట్టిన ధారణా వేదావధానులు వారు. సంస్కృతాంధ్ర హిందీ భాషల్లో
మనదైన అవధాన విద్యను విశ్వవ్యాప్తం చేసిన సప్తఖండ అవధాన సార్వభౌములు వారు. భారత, భాగవత, రామాయణాలతో పాటు అష్టాదశ పురాణాలను ఔపోసన పట్టిన పౌరాణిక సార్వభౌములు వారు. త్రిభాషా మహాసహస్రావధానంలో 756 పద్యాలను అనర్గళంగా 3 గంటల 27 నిమిషాల్లో ధారణ చేసిన ధారణా చిత్రగుప్తులు వారు. దేశ విదేశాలలో లక్షలాది శిష్య ప్రశిష్యులకు ధార్మిక, ఆధ్యాత్మిక జ్ఞానామృత వాహినిని అందిస్తోన్న ప్రవచన నిధి అయిన గురుదేవులు వారు. వద్దిపర్తి పద్మాకర్ గురువర్యుల మేధా సంపత్తికి, అసాధారణ ధారణా సంపన్నతకు నివ్వెరపోయింది సాహితీ జగత్తు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపులెన్నెన్నో ఆయన్ను వరించాయి. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, సిలికానాంధ్ర అవధాన భారతి వంటి ఎన్నెన్నో పురస్కారాలతో పాటుగా కనకాభిషేకాలు, పల్లకీ సేవలు, సువర్ణ ఘంటా కంకణాలు ఈ సరస్వతీ పుత్రుణ్ణి సమర్చించుకున్నాయి. 1966వ సంవత్సరం జనవరి 1వ తేదీన పవిత్ర మార్గశీర్ష మాసంలో బ్రహ్మీ ముహూర్తంలో పశ్చిమ గోదావరి జిల్లా జోగినపాలెం గ్రామంలో శ్రీ చలపతిరావు శేషమణి దంపతుల గర్భశుక్తి ముక్తాఫలంగా పద్మాకర భానోదయం జరిగింది. వారసత్వ ధార్మిక సంస్కారం అమ్మ కడుపులో ఉండగానే అలవడింది. శేషమణమ్మ వంట చేస్తూ ఆలపించే భాగవత పద్యాలు అమ్మ కొంగు పట్టుకుని తిరిగే బాల పద్మాకరులకు ఒకసారి విని అప్పగించే అసాధారణ ధారణా ప్రతిభ పసితనంలోనే వికసించింది. వేదం, సంస్కృతం, హిందీ భాషల్లో పాండిత్యం తండ్రిగారి నుండి సంక్రమించాయి. 8 ఏళ్ల వయసులోనే తపస్సు చేసి పరమశివుణ్ణి దర్శించాలి అనే ప్రగాఢవాంఛ ఇల్లు దాటించింది. శ్రీశైలంలో సాక్షాత్తు శివపార్వతులు కుమార గణనాథులతో సహా మానవ రూపంలో ప్రత్యక్షమైనారు. అన్నపూర్ణ భవాని తన చేతి అన్నపు ముద్దనందించింది. పరమశివుడు మంత్రోపదేశంతో కవితా దీక్షననుగ్రహించాడు. బదరీ, కేదార్నాథ పర్వత సానువుల్లో సిద్ధపురుషుల చిరంజీవుల సాక్షాత్కారం లభించింది. వారిచ్చిన సిద్ధమూలికల ఫలితంగా సమస్త పురాణేతిహాస వాంగ్మయమంతా కంఠదగ్న పాండిత్యమై ప్రవహించింది. పరమాద్భుతమైన పాండిత్యంతో పాటు పరమాత్మీయమైన వాత్సల్యం వద్దిపర్తి పద్మాకర గురుదేవుల సహజగుణం. నిరాడంబరమైన జీవనం, నిర్మలమైన మానసం వారిది. సాహిత్య, ఆధ్యాత్మిక ప్రవచనాలతో అక్షయ అక్షరామృతాన్ని పంచుతూ 1250కి పైగా అష్టావధానాలు, 8 జంట అవధానాలు, 18 శతావధానాలు, 1 త్రిభాషా మహాసహస్రావధానం, హిందీలో 3 అష్టావధానాలు, 337 భాగవత సప్తాహాలు, దేశ విదేశాల్లోని ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాల్లో, తీర్థారామాలలో అష్టాదశ పురాణ ప్రవచనాలు చేస్తోన్న ఆర్షమనీషి డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇంతటి మహోన్నత సారస్వత మూర్తిని దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక తమ 19వ వార్షికోత్సవాల సందర్భంగా 19వ శతావధానాన్ని నిర్వహించి ఇందరు రసజ్ఞ సాహితీవేత్తల సమక్షంలో పల్లకీలో ఊరేగించి పట్టు వస్త్రాలు సమర్పించి పుష్ప కిరీటాన్ని ధరింపచేసి స్వర్ణ కంకణాన్ని తొడిగి ధార్మిక వరేణ్య బిరుదంతో జీవన సాఫల్య పురస్కారాన్ని సభక్తికంగా గురు సత్కారాన్ని అందిస్తున్నది. జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః. దర్శనం దర్శనం. అందరి హృదయాలు ఆనంద పులకిత తరంగితాలయ్యాయి. అపురూపమైన 3 రోజుల ఈ సాహిత్య క్రతువు విజయోత్సవ సభతో ఇక ముగుస్తుంది అంటేనే ఒక రకమైనటువంటి భారమైన వీడుకోలు పలకవలసిన సమయం ఆసన్నమైనదని అందరికీ తెలిసిందే. కానీ ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టక తప్పదు గనక ఈ సభ ఇప్పటికీ ముగిసిందని ప్రకటిస్తూ అతి త్వరలోనే మరొక మంచి కార్యక్రమంతో మనమంతా కలుసుకుందాం. దర్శనం పైన, దర్శనం కుటుంబం పైన మీ అందరి వాత్సల్యం ఇలాగే నిరంతరాయంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ సభలో వేదిక పైన ఉన్న పెద్దలందరికీ
సవినయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఈ శతావధాన సభకు విజయోత్సవ సమాపనోత్సవాన్ని పలుకుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. దర్శనం